కొండా సురేఖ మాజీ ఓఎస్సీ సుమంత్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. 2 టీమ్స్గా విడిపోయిన పోలీసులు సుమంత్ కోసం గాలిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగడి హరికృష్ణను బెదిరించి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని సుమంత్ పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇనుపరాడ్లతో ఆ వ్యాపారిపై దారుణంగా దాడి చేశాడని కూడా ప్రచారం ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్తో పాటు మరో 3 అరెస్ట్ కూడా చేశారు. ప్రకాశం జిల్లా మార్టూర్లో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేసిన తర్వాత సుమంత్ పరారయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం సుమంత్ ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? సుమంత్కి సంబంధించిన ఆచూకీ ఇంకా పోలీసులకు దొరకలేదు. సో ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో ఈ 3 అరెస్ట్ వల్ల కూడా ఖచ్చితంగా కూడా ఇవాళ సాయంత్రం లోపల సుమంత్ని అరెస్ట్ చేస్తామని కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అత్యంత విచక్షణారహితంగా, ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్లో వ్యాపారిగా ఉన్నటువంటి వ్యక్తిని గొంగడి హరికృష్ణ తీసుకొని వచ్చి నా పేరు యూజ్ చేసుకుని నువ్వు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నావు అనే కారణంతో విపరీతంగా కొట్టారు. కర్రలు, రాడ్లతో పాటు ఏకంగా ఈ హ్యాండ్ అంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అతను కనీసం పోలీసులకి వచ్చి చెప్పుకోవాలన్నటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. సో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. తర్వాత 2-3 హాస్పిటల్ దిగిన తర్వాత ఆయన మొన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని జీరాఫేర్ నమోదు చేసి జూబ్లీహిల్స్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ సుమంత్ వ్యవహారాన్ని కూడా బయటకు పడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇదే తరహాలో చాలా మందిని ఈ రకంగానే బెదిరించినట్టుగా తెలుస్తుంది. సో ఆ కేసులపైన కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే సుమంత్ సంబంధించిన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతనికి నోటీసులు జారీ చేయడానికి అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఎక్కడైతే ఇటు హరికృష్ణని బెదిరించినటువంటి ఆఫీస్కి వెళ్ళారు. సో అక్కడ కూడా సెర్చ్ చేశారు. తర్వాత వాళ్ళ ఇంటికి సెర్చ్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా అతను హైదరాబాద్లో లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. అతను బెంగళూరు కానీ లేకపోతే ఢిల్లీకి కానీ పారిపోయి ఉంటాడనేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి సో ఎక్కడున్నా కూడా కంపల్సరీ కూడా ఈ కేసులో ఇప్పటికే అదర్ సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా దొరికిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా వారు చెప్తున్నారు. నిజానికి గతంలో డెక్కన్ సిమెంట్ ప్రతినిధులను గన్తో బెదిరించి వసూలుకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అర్ధరాత్రి కొండా సురేఖ దగ్గరికి పోలీసులు రావడం పెద్ద వివాదం. ఆ తర్వాత ఓఎస్డీగా తప్పించారు. మళ్ళీ ఇప్పుడు గొంగడి హరికృష్ణకు బెదిరింపులు ఏంటి? అసలు ఈ స్థాయిలో రౌడీజానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వస్తున్నాయంటే ఇంకెన్ని ఉండుండొచ్చు సుమంత్ వెనుక? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఆ కోణంలోనే ఇప్పుడు పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అతను కొండా సురేఖ సంబంధించిన ఓఎస్డీగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా కార్యక్రమాలు ఆయన చేశాడు. చాలా మందిని బెదిరించాడని కూడా పక్కా సమాచారం కూడా పోలీసులకు వచ్చింది. మీరు అన్నట్టుగానే ఆ గన్ ఇన్సిడెంట్ అనేది చాలా సెన్సేషన్ అయింది. ఆ కేసులోనే అతను అరెస్ట్ కావాల్సింది. సో అతను అరెస్ట్ చేయడానికి గతంలో కూడా పోలీసులు వెళ్ళినప్పుడు అప్పుడు కొండా సుష్మిత చేసినటువంటి హంగామా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ సడన్గా ఇప్పుడు ఈ యొక్క బ్లాక్మెయిల్ సంబంధించి కానీ 10 కోట్ల రూపాయలు, మళ్ళీ మామూలుగా అయితే చిన్న చితక డబ్బులు కూడా 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. దాంతో అడిగాడనేది కూడా ప్రధానమైన ఆరోపణ. కాబట్టి పైగా అతను చంపడానికి ప్రయత్నించాడనేది కూడా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి అంటే ఇలాంటి నేరాలు ఉన్నాయి. కాబట్టి బహుశా ఒకవేళ సుమంత్ దొరికితే ఏముండే అవకాశం ఉంది? బహుశా పీడీ యాక్ట్ లాంటివి కూడా ఇతనిపై పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో వచ్చిన ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు, గన్ లాంటివి. ఆ తర్వాత మళ్ళీ ఏమయ్యాయి సుమంత్పై చర్యలు అంటే పెద్దగా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ గొంగడి హరికృష్ణకు బెదిరింపులు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నేరాలు. సో అతను ఒక్క స్థాయిలో చేస్తున్నాడా, లేదు తన వెనక ఏదైనా ఇంకా ఆర్గనైజ్డ్ క్రైమ్ సంస్థానాన్ని ఏమైనా స్థాపించాడా? తన వ్యవహార శైలి కానీ తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతను ఒక అండ చూసుకుని ఈ రకంగా రెచ్చిపోయేటాడు. కాకపోతే ఆయనతో ఒక 10 నిమిషాలు కూర్చుంటే అతని వ్యవహార శైలి, ఆయన మాట్లాడే భాష కానీ ఆయన బెదిరించే తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రిపీటెడ్ అఫెండర్ కింద ఉన్నాడు కాబట్టి, రెగ్యులర్గా ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టుగానే పీడీ యాక్ట్ ప్రయోగం చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కొన్ని కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని వాటి యొక్క తీవ్రతను పట్టుకుని తదుపరిగా అతని పైన కొంచెం కఠినంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నారు. రోహిత్, రైట్, ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు? తన వెనక ఇంకెవరెవరు ఉండుండొచ్చు? అంటే ఎవరండా లేకుండా కేవలం ఒక మంత్రికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తే ఇన్ని బెదిరింపులకు, ఈ స్థాయి నేరానికి పాల్పడే అవకాశం ఉంటుందా?
ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అతను సెల్ ఫోన్ వాడట్లేదు, అసలు సిమ్ ఎక్కడుందో కూడా ఇప్పుడు తెలియదు, ఫోన్ తెలియట్లేదు, అతని అడ్రస్సే లేదు. ఎందుకంటే కేసు నమోదై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసిన రోజే అతను పారిపోయాడు. అతనికి సహకరించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. దాంతోపాటు వీళ్ళు కూడా ఎక్కడ హైదరాబాద్లో లేరు. సో ఇప్పుడు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క లొకేషన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా, ఒకరైతే ఇంకొక చోట ఇట్లా దొరుకుతూనే ఉన్నారు. కాబట్టి అతను ఖచ్చితంగా బెంగళూరులో ఉంటారని అనుమానిస్తున్నారు. సో చూడాలి, సాయంత్రం లోపల ఒక కంపల్సరీ ఈ కేసులో ఒక పురోగతి అయితే కనపడుతుంది మనకు. రైట్ రానా, మొత్తానికి ఇప్పుడు సుమంత్ ఎక్కడున్నాడు? కొండా సురేఖకు గతంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ఎక్కడ? అప్పట్లో గన్ను పెట్టి డబ్బులు కోసం బెదిరించాడు అనే ఆరోపణలతో తనను ఓఎస్డీగా తొలగించారు. ఇప్పుడు ఒక వ్యాపారిని 10 కోట్ల రూపాయలకు కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సుమంత్ పారిపోయాడు. సుమంత్ కార్ డ్రైవర్ని మరో 2 అదుపులోకి తీసుకున్నారు. సుమంత్ దొరికితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.